మంత్రి మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటో చెప్పు గురు. చెబుతాను రా. పుట్టుమచ్చ, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్నం సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది. ఒప్పుకుంటావా? బాబాబు అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే, అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరు ముయిరా. ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపున మచ్చన్న పిల్లని ఎతికి పెళ్లి చేసేసుకో. ఏడ్చావు. ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలేయి. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఆడు మనకు ఫ్రెండే కదా. అలాగా? అయితే ఓ సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి. ఒప్పేసుకో గురు. ఒప్పుకోక సస్తామా? వసుదేవుడు అంత తోడే బట్ల సత్యంగాడు కాడు పట్టుకోవాల్సి వచ్చింది. అవును. అయితే నేను గాడిదినా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా? ఎవరికైనా సవటకి చెప్పరా? సర్లే, అవసరం నాది. ఒరే అబ్బాయి సుందరం, నేను జాకెట్ కొట్టిస్తాను. అది ఆ పిచ్చి సుందరికి. అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లుడు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మాయించి జాకెట్ ఒకటి కుట్టామనుకో, అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది. దాంతో మనకు మాయించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయించి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు. అంటే అర్థం ఏంటన్నమాట, దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి, పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమండి దగ్గర ఏముంది? బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా? ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా. నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమ్మజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా, ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఓ సుందరం, ఇప్పుడు నాలుకే కాదు, బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోను నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. గౌనా? నైట్ గౌను. ఈ దేశాల్లో దొరసానమ్మలు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతక, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు.
లోపలంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచచ్చి ఏం కనిపిస్తుంది ఆ? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటో సుందరం అది అదే అది జమజ